ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం జిదాని మరి మా వందనము ఎరని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితారనాదముతో రోగులకి వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చెనట. రోగులకి వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందుల చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిదివే. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామి. తంబుర సితారనాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులలో వెలసిల్లి ఈ శోధనలకు సమిధలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో వెలసిల్లి ఈ శోధనలకు సమిధలుగా నరకాత్మలలో పడవేసి క్రీస్తుని చేరగ పరుగుదిరా. నరకాసులలో పడవేసి క్రీస్తుని చేరగ పరుగుదిరా. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితారనాదముతో చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము,
గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడను శక్తిమంతుడను అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభలో దైవార్చన క్యాలెండర్లో సామాన్య 34వ ఆదివారం, ఇక చివరి ఆదివారం ఈ సామాన్య కాలంలో జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున గొప్ప పండుగను మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఈ లోకానికి ఒక రాజుగా పెత్తనం చెలాయించటానికి కాదు ప్రభు ఈ లోకానికి రాజుగా వచ్చింది. తన దగ్గర అందరూ బానిసలుగా ఉండాలి అనేటువంటి ధ్యేయంతో కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ప్రభు ఈ లోకానికి వచ్చింది శాంతియుతమైనటువంటి పాలన అందించి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రాజుగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ రాజును నమ్మి ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో తప్పక వారు పరలోకంలో చేర్చబడతారు అని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి రాజుగా మన హృదయాలను ఏలటానికి, మన జీవితాలను పరిపూర్ణమైనటువంటి మార్గమునందు నడిపించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కావున ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆ దేవుని మార్గంలో మనందరము నడుస్తూ ఈ యొక్క లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆ దేవుణ్ణి స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో మనందరము ప్రార్థన చేసుకుందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నీచ కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. అపరాధినై అందుడనై
చేసితి ఎందరినో దేవా పావిని ఆశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. చూపండి, మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారిన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారిన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నీము వేడుచున్నాము, నీ దయ నీలలో కోరెదము. నీము వేడుచున్నాము, నీ దయ నీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. దైవసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, దైవసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరోకై, మహోన్నతులు మీరోకై, పరిశుద్ధులు మీరోకై, మహోన్నతులు మీరోకై, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రీతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన మీ సేవకు అంకితమగునట్లును నిత్యము మీ స్తుతిగానమును చేయుచుండునట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 14 వరకు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13, 14. అతని పరిపాలనము శాశ్వతమైనది. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచి తిని, అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును పడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతమే లేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోకాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోకాభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింపక కృపణీయుమా. నిరంతరం ప్రార్థింపక కృపణీయుమా.
నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. విశ్వాస పాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనొచ్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు కలిగినా మిగిలినా, కష్టాలు కలిగినా మిగిలినా, స్తుతి పాటలే పాడుగా ప్రభు యేసునే వేడుగా, స్తుతి పాటలే పాడుగా ప్రభు యేసునే వేడుగా, ప్రభు యేసునే వేడుగా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 18వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 33 నుండి 37 వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 33 నుండి 37 వరకు. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్లి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగా ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ స్వజనము ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాంటి రాజులకు రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి విచ్చేసి మరణించి ఉత్థానమై తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ రోజున మనకు ఇస్తూ ఉన్నటువంటి సందేశం, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి తిని అని ప్రభు అంటూ ఉన్నారు. అలాంటి సత్యం గురించి మనందరము తెలుసుకొని సత్య సంబంధులుగా మనందరము ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. కావున ఈ పరిశుద్ధమైనటువంటి సమయాన దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా ఆ దేవాది దేవుడు మన హృదయాలకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు రాజుగా ఉండాలి అని, ఆ రాజు మార్గంలోనే మన కుటుంబాలు నడవాలి అని ఈ గీతం ద్వారా ప్రభుని అర్థించుకుందాం. రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. అందరూ రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా. రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక
యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా మా ఇంటి దీపం నీవేనయ్యా మా ఇంటి దైవం నీవేనయ్యా మా ఇంటి దీపం నీవేనయ్యా మా ఇంటి దైవము నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా రాజులకు రాజువయ్యా యేసయ్యా ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా రాజులకు రాజువయ్యా యేసయ్యా ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం తండ్రి వందనం. యేసువా వందనం యేసువా వందనం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం. క్రీస్తు రాజా వందనం క్రీస్తు రాజా వందనం. క్రీస్తు రాజా స్తోత్రం క్రీస్తు రాజా స్తోత్రం. క్రీస్తు రాజా మహిమ క్రీస్తు రాజా మహిమ. క్రీస్తు రాజా ఆరాధన క్రీస్తు రాజా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరి ఒకసారి ఎవరైతే ఈ యొక్క రాజు అనేటువంటి నామకరణాన్ని ధరించి ఉన్నారో, అదే విధంగా ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున క్రీస్తు రాజు మహోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ పండుగ శుభాకాంక్షలు. సాధారణంగా మనందరికీ తెలుసు రాజు అంటే ఎలా ఉంటారు, పాత రోజులలో రాజులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది చరిత్రను మనందరం కూడా తెలుసుకుని ఉన్నాం. యుద్ధాలు చేసి జయిస్తారు అని, శత్రువులను ద్వేషిస్తారు అని, రక్తాన్ని పారిస్తారు అని, అరాచకం చేస్తారు అని, దోపిడీతనం చేస్తారు అని, ఇవన్నీ రాజులు చేస్తూ రాజ్యాలను సంపాదించటం ఉంటూ ఉన్నది అని మనందరికీ చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. కానీ ఈనాడు మనందరము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమస్తమునకు రాజు అయినటువంటి క్రీస్తు రాజును కొనియాడుతూ ఉన్నాం. ఈ రాజు ఏ విధంగా మన జీవితంలో ఈ లోకములో జీవించి ఉన్నారు. రాజు శాంతి కోసం యుద్ధాలు చేస్తే క్రీస్తు ఎటువంటి ఆయుధము లేకుండా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. రాజు సింహాసనం నుండి పాలన చేస్తే క్రీస్తు శిలువ నుండి ప్రపంచాన్ని తన వైపుకు ఆకర్షిస్తూ ఉన్నాడు. రాజు ఆయన క్షేమం కోసం ఇతరుల ప్రాణాలను తీస్తే క్రీస్తు ఇతరుల కోసం, లోక పాప పరిహారార్థం కోసం తన ప్రాణాలను బలిగా అర్పిస్తూ ఉన్నాడు. రాజులు రాజ్యాలను జయించి విజయం సాధిస్తే క్రీస్తు మరణాన్ని జయించి పాపముపై, సాతానుపై విజయాన్ని సాధించారు అని మనందరము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ ప్రభు క్రీస్తు రాజకత్వంలోని ప్రత్యేకతను తెలియచేస్తూ మనందరికీ ఒక రాజు మాత్రమే ఉన్నారు అని, ఆ రాజు ఏకైక రాజు అని, ఆ రాజే క్రీస్తు రాజు అని ఈ రోజున తల్లి శ్రీ సభ మనందరికీ తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి క్రీస్తు రాజును ఈ రోజున మనందరం గొప్పగా కొనియాడుతూ ఉన్నాం. అందుకని ఒక మహావేత్త, గొప్ప తాత్వికవేత్త అంటూ ఉన్నాడు, అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. తన కోరికలను, తప్పిదాలను జయించిన వాడే నిజమైనటువంటి విజేత, బలవంతుడు. కారణం, జీవితంలో కష్టతరమైన విజయం ఏమిటంటే తనను తాను జయించటమే అని ఈ గొప్ప వ్యక్తి అరిస్టాటిల్ అంటూ ఉన్నాడు.
ప్రభు యేసు దానినే ఈ లోకంలో ఒక నరవతారం ఎత్తి మన మధ్యలో జన్మించి మానవ స్వభావము ఉన్నప్పటికీ, ఆ దేవాతి దేవుడు దైవ కుమారుడు అయినప్పటికీ కూడా ఈ లోకంలో అన్నిటిని కూడా జయించి, తన కోరికలను, ఈ సాతాను శక్తులను అన్నిటినీ జయించి ప్రభు ఈ లోకంలో మనందరికీ విజయాన్ని సాధిస్తూ ఉన్నారు అనేటువంటిది మనందరము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రజలు తనను పొగడినా, విడనాడినా, తిరస్కరించినా ఆయన అన్ని సందర్భాలలోనూ తనను తాను అదుపులో ఉంచుకొని ఈ లోకంలో జీవించున్నారు. ముఖ్యంగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువును హేళన చేస్తూ ఉన్నారు. ఆయనను అనేక విధాలుగా హింసిస్తూ ఉన్నారు మాటలతోటి. కానీ వాటన్నిటిని కూడా ప్రభు పట్టించుకోకుండా అన్నిటిని కూడా అదుపులో ఉంచుకొని ఈ లోకంలో ప్రభు విజయాన్ని సాధిస్తూ ఉన్నారు అనేటువంటిది మనందరికీ అర్థమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈనాటి సువార్తలు మనందరము ఆలకించి ఉన్నాం. అక్కడ పిలాతుకి యేసుకు జరిగినటువంటి సంభాషణ ఏమిటి అంటే, పిలాతు అంటూ ఉన్నాడు, నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు యేసు దానికి సమాధానంగా ఏమి చెప్తూ ఉన్నారు? నీవే చెప్పుచున్నావు. అంటే నేను రాజునా రాజును కాదా అని నీకు తెలుసు, నీవే చెప్పుచున్నావు అని అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని చెప్పి పిలాతుకు ఒక భరోసాను కల్పిస్తూ ఉన్నారు. ఏంటి ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని ప్రభు చెప్తూ ఉన్నారు? మరి ఏ లోక సంబంధమైనటువంటిది ప్రభుని రాజ్యము అంటే, ప్రభు ఈ లోకానికి వచ్చింది అందరినీ పాలించటానికి, లేకపోతే అందరినీ హింసించటానికి, లేకపోతే బానిసత్వంలో అందరూ ఉండాలి అనేటువంటి కోరికతోటి, తలంపుతోటి ప్రభు ఈ లోకానికి రాలేదు. ప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆ సత్యము ఏమిటి అంటే, ఆ సత్యాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ మీరందరూ కూడా ఆయన రాజ్యానికి వారసులు కావాలి అని ప్రభు ఆ సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సత్యం అంటే క్రీస్తు విలువలతో కూడినటువంటి సత్యం. ప్రేమ, శాంతి, సమాధానం, న్యాయం, ధర్మం ఇవన్నీ సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి, అలాంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని క్రీస్తు జీవించి ఒక యథార్థమైనటువంటి జీవితం ఈ విధంగా ఉంటుంది అని మనందరికీ చూపించి ఆ మార్గంలోనే నడవమని క్రీస్తు ప్రభు ఈ రోజున మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. రాజు అంటే ఏదో అక్రమంగా, అన్యాయంగా సంపాదించటం కాదు. రాజు అంటే ఈ విధమైనటువంటి పాలన ఉంటుంది అని మనందరికీ తన ప్రేమను, శాంతిని, సమాధానాన్ని చూపిస్తూ ఆ మార్గంలోనే నడవమని ప్రభు కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యానికి వెన్నుముక, పునాది అనేటువంటిది ఏమిటి అంటే ఈ సత్యము. ఈ సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనందరము తెలుసుకుంటూ ఉన్నాం, జ్ఞానస్థానాన్ని స్వీకరించాం. ఆ సత్యాన్ని మనందరము కంప్లీట్ గా, పూర్తిగా తెలుసుకున్నామా అంటే ఎవ్వరు కూడా ఈ లోకంలో సత్యాన్ని పూర్తిగా తెలుసుకోలేరు. దేవుని గురించి పూర్తిగా ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. We can know the Christ, అంతేకాని we cannot know fully Christ. క్రీస్తు ప్రభుని పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఎవరు కూడా నేర్చుకోలేరు. కానీ క్రీస్తుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం, క్రీస్తుని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆ యేసు ప్రభుని గురించి, ఆ దేవుని గురించి ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేరు అనేటువంటిది మనందరికీ అర్థమవుతూ ఉన్నటువంటి విషయం. అయితే క్రీస్తు రాజు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు అనేటువంటిది మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు మనందరికీ ఉదారంగా తన యొక్క సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు రాజు ఉదారంగా ఈ లోకానికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాడు అనేటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా క్రీస్తు రాజు మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఈ షేర్స్ హిస్ లైఫ్ విత్ us, అనగా తన జీవితాన్ని మనతోటి పంచుకుంటూ ఉన్నాడు. దైవ కుమారుడు అవటం ఏమిటి? పశువుల పాకలో జన్మించటం ఏమిటి? దైవ కుమారుడు అవటం ఏమిటి? నరవతారం ఎత్తటం ఏమిటి? దైవ కుమారుడు అవటం ఏమిటి? మన మధ్యలో ఒక మనుష్యునిగా జీవించటం ఏమిటి? దైవ కుమారుడు అవటం ఏమిటి? ఈ సాతాను శక్తులను జయించలేకపోవటం, అనగా ఈ సాతాను ఎదుర్కోవటం అనేటువంటిది ఏమిటి?
ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అంటే ఇక్కడ అర్థం ఈ షేర్స్ హిస్ లైఫ్ విత్ us, అనగా తన జీవితాన్ని మనతోటి పంచుకుంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నేను ఈ లోకానికి వచ్చింది ఆ యొక్క జీవాన్ని సమృద్ధిగా ఈ లోకానికి ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నారు. ఆ జీవాన్ని మనందరం కూడా పొందాలి అని, ఆ జీవాన్ని మనందరం అనుభవించాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన జీవితాన్ని మనతోటి పంచుకుంటూ ఉన్నాడు. అనగా మనము కూడా ఆయనతోటి ఏకమై, ఆయనలో భాగమై మనందరము ఒక రోజున పరలోకంలో ఉండబోతూ ఉన్నాం. అదే హి షేర్స్ హిస్ లైఫ్ విత్ us, అనగా దేవునితో ఐక్యమైపోతూ ఉన్నాం మనందరము కూడా. అదే ప్రభు అంటూ ఉన్నాడు, జ్ఞానస్థానం ద్వారా తల్లి శ్రీ సభకు బిడ్డలవుతూ ఉన్నాం. జ్ఞానస్థానం ద్వారా ఆ యొక్క త్రిత్వైక కుటుంబంలో వారసులుగా మనందరం కూడా ఉంటూ ఉన్నాం. ఇది ఆయన జీవితాన్ని పంచుకోవటం అంటే. ఇక రెండవది ఏమిటంటే ఈ షేర్స్ హిస్ ఓన్ బాడీ అండ్ బ్లడ్ ఇన్ ది యూకరిస్ట్, అనగా ఈ యొక్క దివ్య బలి పూజలో ఆయన యొక్క శరీర రక్తాలను మనందరికీ ఇస్తూ ఉన్నారు. అలనాడు కల్వరి కొండలో క్రీస్తు ప్రభు తన యొక్క శరీరాన్ని తండ్రి దేవునికి అర్పిస్తే అదే బలిని నిత్యము యాజకుడైనటువంటి ఈ యొక్క గురువు ద్వారా ఆ క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను మనందరము స్వీకరిస్తూ ఉన్నాం. ఆ యొక్క శరీర రక్తాలను ప్రభు మనతోటి పంచుకుంటూ ఉన్నాడు. మనందరము ఇంకా విశ్వాసములో ఎదగాలి అని ప్రభు అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేనే, ఈ లోకంలో ఏ ఆహారము కూడా లేదు, నేను పరలోకము నుండి దిగి వచ్చాను. ఎవరైతే ఈ శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే ఈ రక్తాన్ని పానము చేస్తారో, ప్రభు ఏమంటూ ఉన్నాడు చివరిగా, నిత్య జీవాన్ని పొందుతారని అంటూ ఉన్నాడు. మనందరము స్వీకరిస్తూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు తప్పనిసరిగా మనందరినీ ఎక్కడికి చేరుస్తాయి అంటే పరలోకానికి చేరుస్తాయి. ఈ రోజున మీరందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని పూజ చూస్తూ ఉన్నారు, ఈ పూజలో పాల్గొంటూ ఉన్నారు, క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నారు అంటే మీరు స్వీకరించబోయేటువంటి శరీర రక్తాలు మీరు మరణించిన తరువాత పరలోకానికి మిమ్మందరినీ కూడా చేరుస్తూ ఉన్నాయి. కాబట్టి శరీర రక్తాలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ప్రభు మనందరితోటి తన యొక్క శరీర రక్తాలను పంచుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే కార్లో అకుటిస్ అనేటువంటి ఈ ధన్యజీవి అంటూ ఉన్నాడు, ఈ యొక్క యూకరిస్ట్ అనేటువంటిది పరలోకానికి వెళ్ళేటువంటి ఒక హైవే మార్గము లాంటిది. హైవే మార్గం అంటే మనందరికీ తెలుసు. మనందరం కూడా మన రోడ్లో వెళ్తే గుంటూరుకు వెళ్ళాలి అంటే, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి అంటే మన రోడ్లు గుండా అయితే ఒక 2 రోజులు పడుతుంది. కానీ హైవే ద్వారా వెళ్తే 4-5 గంటలు హైదరాబాద్ వెళ్తాం. అంటే ఈ యొక్క యూకరిస్ట్ కూడా, ఈ దివ్య బలి పూజ కూడా పరలోకానికి వెళ్ళటానికి సులువైనటువంటి మార్గం. సులువైనటువంటి మార్గం ఏమిటి అంటే నువ్వు నిత్యము ప్రార్థన చేసేటువంటిది కాదు. సులువైనటువంటి మార్గం ఏమిటంటే నువ్వు దివ్య బలి పూజకు రా, ప్రతిరోజు పూజలో పాల్గొను, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని ఆలకించు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, తన యొక్క శరీర రక్తాలను స్వీకరించు, తద్వారా నీవు పరలోకానికి నువ్వు చేర్చబడతావు అనేటువంటిది ప్రభు ఈ రోజున మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మూడో విషయం ఏమిటంటే ఈ షేర్స్ హిస్ ఓన్ ప్రీస్ట్హుడ్, అనగా తన యాజకత్వంలో మనందరినీ కూడా భాగస్థులను చేస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఎన్నుకొనబడినటువంటి జాతి. ఈ ఎన్నుకొనబడినటువంటి రాజరికము జాతి అనేటువంటిది మనందరిది ఇక్కడ చేరినటువంటి, అంటే జ్ఞానస్థానం ద్వారా ఆయన బిడ్డలుగా ఉన్నాం, ఆయన ప్రజలుగా మనందరం జీవిస్తూ ఉన్నాం, ఆయన బిడ్డలుగా మనందరం కొనసాగుతూ ఉన్నాం. సాతాను బిడ్డలం కాదండి, మనందరం ఆయన బిడ్డలుగా మనందరం ఉంటూ ఉన్నాం. అలాంటి యాజకత్వంలో మనందరం కూడా భాగస్థులం అవుతూ ప్రతిరోజు కూడా ఆయన చూసేటువంటి భాగ్యం, ఆయన్ని స్తుతించేటువంటి భాగ్యం, ఆయనతోటి మాట్లాడేటువంటి యోగ్యత, ఇవన్నీ దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి యాజకత్వంలోనే మనందరం కొందరము కొనసాగుతూనే ఉన్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నాడు, హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 1వ వచనంలో అంటూ ఉన్నాడు, సర్వేశ్వరుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉండేడి ప్రధాన యాజకుని మనము పొంది ఉన్నాం. అంటే
ఆ తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నటువంటి ఆ ప్రధాన యాజకుడు అయినటువంటి క్రీస్తు ప్రభుని నీవు నేను మనందరము పొందుతూ ఉన్నాం, పొంది ఉన్నాం. కావున మనందరము ధన్యులమని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, రాజుగా పిలువబడుతూ ఉన్నాడు అంటే క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఏ వ్యక్తిని కూడా తృణీకరించలేదు, ఏ వ్యక్తిని కూడా హక్కున చేర్చుకున్నాడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ప్రభు తన హక్కున చేర్చుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది త్రాగుబోతూ అన్నారు, దెయ్యము పట్టినటువంటి వారు అన్నారు. వారందరినీ ప్రభు సిలువలో వీరు ఏమి చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని అన్నారు. సిలువ వేసినటువంటి వారు, అదే విధంగా ఉమ్మి వేసినటువంటి వారు, బట్టలను ఊడదీసినటువంటి వారు, మేకులను కొట్టినటువంటి వారు, ఇలా అనేక మందిని ప్రభు తను క్షమిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు ఒక రాజులాగా తను ఆ యొక్క సిలువ నుండి మనందరినీ కూడా పాలిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ఆయన బిడ్డలుగా ఉండటం, ఆయన బిడ్డలుగా కొనసాగటం మనందరము మా ధన్యులం అని ప్రభు ఈ రోజున ఈ యొక్క పండుగ రోజున మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కావున ఈ గొప్ప పండుగను మనందరం కూడా జరుపుకుంటూ ఉండగా ఆ దేవాతి దేవుడు మనందరినీ దీవించమని, ఆ క్రీస్తు రాజు మన కుటుంబాలకు మన జీవితాలకు కూడా ఒక రాజులాగా ఉండి మనందరినీ దండిస్తూ ఖండిస్తూ మనందరినీ మంచి మార్గంలో నడిపించమని ప్రత్యేకంగా ఈ పూజలో విశ్వాసంతో మనందరము ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వారల సంబంధ ప్రయోజనులను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని అడిగి ఉన్నారు వారందరినీ దేవునికి సమర్పిస్తూ, మన ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజువు, ప్రభువులకు యేసు రాజా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించుటకు మాకు అర్హతను దయచేసినందుకు వేలాది వందనాలు స్తోత్రం తెలుపుకుంటాం రాజా. 24 పెద్దలు, 4 దీవులు, కోటాన కోట్ల దేవదూతల మధ్య ఎల్లవేళలా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను పొగడబడుతున్న నా యేసు రాజా, ఆదిను అంతమున ఎన్నవాడా, సర్వవేళలా మమ్మల్ని ఆదరించి కాచి కాపాడుతున్న దైవమా, నీకే వేలాది వందనాలు స్తోత్రము తెలుపుకుంటూ, ఓ దయగల ప్రభువా, మా జగద్గురువులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని, మా భాగయ్య పీఠాధిపతులను, గురువులను, మా గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దీవించండి. వీరంతా ఆ పరలోక రాజు సేవలో తరించి పలువురి విశ్వాసంలో మార్గంలో నడిపించుటకు కావలసిన కృపను వీరికి దయచేయండి. ఈ రోజు నుండి మా శౌరివారి తిరునాళ్ళ ప్రారంభించబోతుండగా రాజా, మీ పరలోక అగ్ని చేయి మా గ్రామం చుట్టూ మీ కృపను కనికరాన్ని కుమ్మరించి ఆధ్యాత్మికంగా ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకునే కృపను భాగ్యాన్ని మాకందరికి దయచేయమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరములకు రాజైన ఓ దేవా, ఇహలోకం క్షణకాలమని పరలోకం కలకాలమని తెలుసుకొని మేమంతా ఆత్మ సంబంధ బిడ్డలముగా జీవించే గొప్ప వరాన్ని మాకు, మా కుటుంబాలకు బహుకరించండి. మీ పాలనలో మేము ఎలయేటి ఒడ్డున నాటబడిన మొక్కల ఏపుగా ఎదిగి ప్రశాంత జీవనము జీవించే గొప్ప వరములు పసుగుమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగరుడు అయిన ఓ యేసు ప్రభువా,
మా దేశ పాలకులను, మా రాష్ట్ర నాయకులను గట్టిగా మెండుగా దీవించండి. వీరు పేదల పట్ల దయా కనికరములతో ఉంటూ వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వలోకాధిపతి అయిన ఓ క్రీస్తు రాజా, మా జీవన పోరాటంలో మేము చెడు పైన, చీకటి పైన, పాపం పైన చేసే పోరాటంలో మేము విజయాన్ని పొందే విధంగా మమ్ము దీవించి మీ శక్తితో, మీ బలంతో నింపి మమ్మల్ని అందరినీ మీ చక్కని సైన్యంగా రూపొందించమని, మీ రాజ్యంలో వారసులుగా చేయమని, మీ యొక్క శాంతి సమాధానాలను ఇతరులకు పంచే విధంగా మమ్మల్ని తయారు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక రాజా, మా మనసులను, మా తనువులను, మా కుటుంబములను, మాకున్న సమస్తమును మీ ఏలుబడిలో ఉంచుతున్నాము. మమ్మల్ని నిరంతరము దీవించండి. మమ్మల్ని నిండుగా ఆశీర్వదించండి. మా హృదయ సింహాసనాల పైన మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రతిష్ఠించుకొని మీకు పూజలు సల్పుతూ మీకు ఇష్టమైన బిడ్డలముగా వెలిగి గొప్ప భాగ్యాన్ని మాకందరికి కలుగజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక క్షణము మౌనంగా ఉండి మన సొంత విన్నపాలను ప్రభుని చెంత ఉంచుతాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, ప్రేమ కలిగినటువంటి ప్రభువా, క్రీస్తు రాజా, ఈ పరిశుద్ధ సమయాన మేము విన్నవించినటువంటి ప్రతి విన్నపాన్ని మీ దయగలిగినటువంటి హృదయం ద్వారా స్వీకరించి మీ చిత్తము చొప్పున నెరవేర్చము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అలసిన గోధుమ పంటను
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మాకు మీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలయన మీ జనితైక కుమారుడను మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకుని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతినంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రినైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకునెను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యం ఇది. పావిత్ర్యమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యం ఇది. నీతి, ప్రేమ, సమాధానములతో వెలయు రాజ్యం ఇది. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మిమ్ము సదా స్తుతించుచు మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు గోపరలోకము మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు.
మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల లేచెను. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల లేచెను. కనుక తండ్రి
మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత శౌరి వారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నటువంటి ఈ కుటుంబములు, శౌరిబాబు మాస్టర్ గారు వీరి కుటుంబములు మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కాకుమాను బాబురావు, సుభద్ర వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుకుంటూ, కుమారుడు అయ్యారావు ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి మార్కులు వచ్చినట్లుగాను, రెండవ కుమార్తె మాధురి ఈ బిడ్డకు స్వస్థతను దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని ప్రభు ప్రసాదించమని, లక్ష్మమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, కుటుంబంలోని వారందరికీ ప్రభు తోడు నీడగా ఉండనట్లుగాను పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, గోవింద పెద్ద బాల సంపాదన గారి కుటుంబంలో మరణించిన గోవింద శౌరయ్య, చిన్నమ్మ, మరీలు, కత్తిరేనమ్మ, సుజానమ్మ, శౌరయ్య, విజయ మేరీ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగం విఘ్నేశ్వర్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, చేప్రోలు వాస్తవులు వేమా మేరీ సుశీల కుటుంబంలో మరణించిన వేమా శౌరయ్య, చిన్నమ్మ, అర్లయ్య, లుద్దు మేరీ, జోజయ్య వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వేమా మేరీ సుశీలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కన్నా అంతోని వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ఈ కుటుంబంలో మరణించిన కన్నా జ్ఞానయ్య, మరియు రుచమ్మ, లూద్దురాజు వీళ్ళ ఆత్మల మోక్షరాజ్యంలో చేరినట్లుగాను, గురుశ్రీ కన్నా జయన్న గారు చేస్తున్నటువంటి దేవుని సేవలు ప్రభు వారికి తోడు నీడగా ఉండినట్లుగాను మంచి ఆరోగ్యాన్ని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ప్రతి గాంధీ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ముఖ్యంగా ఈ కుటుంబంలో మరణించిన ప్రతి రామయ్య, సామ్రాజ్యమ్మ, మోనికమ్మ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కటారు అబ్రహాం వీరి కుటుంబంలో మరణించిన కటారు విన్నయ్య, కొచ్చెల్ల బాలశౌరయ్య, కొచ్చెల్ల మేరీ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, విజయవాడ వాస్తవులు గోవిందు మరియన్న, ఉరబెంజి వీరి కుటుంబంలో మరణించిన గోవిందు మేరీ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియన్నకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింకము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపం సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభు యేసు విందునకు ప్రియమారదారండి. ప్రభు యేసు విందునకు ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు యేసు విందునకు మానవాళిని రక్షింప మన పాపము మోసారే. శిలువమోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. శిలువమోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. ప్రియమారదారండి, ప్రభు యేసు విందునకు ప్రియమారదారండి. ప్రభు యేసు విందునకు పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలిచిన మన క్రీస్తు ప్రతిముదిలో నిలుచుటకై రొట్టెలో వలిగెను రిక్తుడు అయ్యే చూపునరారండి. రొట్టెను వలియో రిక్తుడు అయ్యే చూపునరారండి. ప్రియమారదారండి, ప్రభు యేసు విందునకు ప్రియమారదారండి. ప్రభు యేసు విందునకు ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం.
ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకనరారే దైవ జనమా, లోకనరారే దైవ జనమా. సిలువదారి యేసు దేవుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థనలను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మి ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. పరిపూర్ణ పరముగల జపము. మహామధురంతో నిన్ను మంచి చేసువా, దాసురాలనైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇరిచినారు అనే దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దేవుడు వసించిన దానిని నా కన్నుల మనసు చూసి దేవర వారి గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయణుడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తలంపు నెరవేరినట్టు, మన పీఠాధిపతులు తలంచిన తలంపు నెరవేరినట్టు, మన విచారణ గురువు తలంచిన తలంపు నెరవేరినట్టు వేడుకొందాం. పరలోకమందు ఉండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నుండిన మరియమ్మ వందనము. ఏలవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక.
తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు రాజు మహోత్సవము సామాన్య 34వ ఆదివారం. వచ్చే శనివారం అపోస్తులుడైన పునీత ఆంద్రియేసు గారి పండుగ. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన విచారణ పాలక పునీతులు పునీత శౌరి వారి మహోత్సవానికి మనందరము సిద్ధపడుతూ ఉన్నాం. మన విచారణ పాలక పునీతులు పునీత శౌరి వారి మహోత్సవ సందర్భముగా ఈ రోజు నుండి నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ రోజు నుండి నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు బ్యాండ్ మేళాలతోటి ప్రత్యేకంగా మన హై స్కూల్ నందు తర్ఫీదు పొందినటువంటి ఈ యొక్క బాలురు కూడా అనేక మంది ఈ బ్యాండ్ మేళంలో పాల్గొనబోతూ ఉన్నారు. మరి గత కొన్ని రోజుల నుండి వారు కూడా నేర్చుకొని మరి ఈ రోజున ఈ పండుగ కూడా సిద్ధపడాలి అని, మేము కూడా భాగస్థులం కావాలని పునీత శౌరి వారి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉన్నటువంటి బాలురు కూడా ప్రత్యేకంగా ఈ బ్యాండ్ను నేర్చుకొని ఈ ప్రదక్షిణలో వారు కూడా ఆకర్షణీయంగా ఉండబోతూ ఉన్నారు. కావున ప్రత్యేకంగా 5:30 గంటలకు మన హై స్కూల్ వద్ద ప్రార్థన, తరువాత పండుగ జెండాతోటి ప్రదక్షిణ ఆరంభమగును. దేవాలయం వద్ద జెండా ఎగురవేయుట, తదుపరి నవదిన జపములు, శౌరి వారిని కొనియాడినటువంటి పేర్లు చదవటం, దివ్య పూజాబలి ఉంటుంది. కావున ప్రత్యేకంగా ఈ నవదిన ప్రార్థనలో అందరూ కూడా పాల్గొనాలని, ఈ రోజున సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. పనులు రోజు ఉండేటువంటి పనులే, కానీ సంవత్సరానికి ఒక్కసారి పండుగ మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సమయానికి విచ్చేసి ఈ ప్రదక్షిణలో పాల్గొనాలి అని, మరి మొదటి రోజు ఈ ప్రారంభం రోజు సమయానికి విచ్చేసినట్లయితే దివ్య పూజాబలి కూడా ఆలస్యం కాకుండా ఉంటుంది. మీరు గనక లేట్ అయినట్లయితే ప్రదక్షిణ లేట్ అవుతుంది, ఈ జెండా ఎగురవేయటం కూడా లేట్ అవుతుంది. కావున దివ్య పూజాబలి కూడా లేట్ అవుతుంది. వచ్చినటువంటి గురువుని మీరు త్వరగా కానివ్వండి, పూజాబలిని త్వరగా అర్పించండి అని మనం అనలేం. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. వాళ్ళు పండుగ అంటే లేకపోతే నవదిన జపాలు అంటే చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని వచ్చినటువంటి గురువును గౌరవిస్తూ ఈ యొక్క భక్తి ప్రభక్తులతోటి విశ్వాసంతోటి సాయంత్రం జరిగేటువంటి ఈ జెండా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో పాల్గొనాలి అని, సమయానికి రావాలని కోరుతూ ఉన్నాను. నవదిన ప్రార్థనలో 9 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జపమాల, నవదిన ప్రార్థనలు, తదుపరి దివ్య పూజాబలి, శౌరి వారిని 9 రోజులకు కొనియాడేటువంటి వాళ్ళ పేర్లు కూడా చదవబడుతూ ఉన్నాయి. అదేవిధంగా రాత్రి 9 గంటలకు మన గ్రామ బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమములు ఈ 9 రోజులు కూడా ఉండబోతూ ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా దివ్య పూజాబలిలో పాల్గొనండి. చక్కగా మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించండి. చిన్నారి బిడ్డలను ఆశీర్వదించండి. నవదిన జపములలో 9 రోజులు ప్రతిరోజు మీరు పాప సంకీర్తనం చేయటానికి గురువులు అందుబాటులో ఉండబోతూ ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మంచి పాప సంకీర్తనం చేయాలని కోరుతూ ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి మంచి పాప సంకీర్తనం చేయండి. మనము కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఆ దేవుని దీవెనలు శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నిండుగా మన కుటుంబాలకు దయచేయాలని, మంచి పాప సంకీర్తనం చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, పోయిన సంవత్సరం కొంచెం లోటు వచ్చినటువంటి సమస్య వచ్చినటువంటి భోజన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్లే విధంగా గుడి పెద్దలు, మర్యాదల సభ్యులు ప్రతి ఒక్కరు సహాయపడాలని కోరుతూ ఉన్నాను. ఇది పెద్ద పండుగ, సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునేటువంటి పండుగ. మన విచారణ ఆనవాయితీ, మన యొక్క గ్రామ ఆనవాయితీ ఇక్కడికి వచ్చేసేటువంటి ప్రతి భక్తుడు భక్తురాలు భోజనం చేసి వెళ్ళటం. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా ఈ యొక్క గుడి పెద్దలకు, మర్యాదల సభ్యులకు సహకరించాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఎవరిని స్కూలు వైపు పంపవద్దు. స్కూలు దగ్గర భోజనం చేసేటువంటిది వచ్చేటువంటి విశ్వాసులకు కాదు. స్కూలు దగ్గర భోజనం చేసేటువంటిది యొక్క పోలీసు సిబ్బంది వారికి, ఇంకా గెస్ట్లకు, ఫాదర్స్ కి, సిస్టర్స్ కు, వీరందరికీ కూడా స్కూల్ దగ్గర భోజనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువైతే అప్పుడు వారికి అవకాశం ఉంటుంది.
అంతేకాని మొదటి నుండే స్కూల్ వైపుకు వెళ్తే పోయిన సంవత్సరం అక్కడ నెట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరిని కూడా స్కూల్ వైపు పంపవద్దు. గుడి పెద్దలు మర్యాద సభ్యులు అందరూ కూడా సహకరించి, విశ్వాసులందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాను. ఏ బజారు పెద్దలు ఆ బజారు గృహాలకు తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. మరి ఆ బజార్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుగానే మీ గుడి పెద్దలకు తెలియచేయండి, మర్యాదల సభ్యులకు తెలియచేయండి. పూజ అయిన వెంటనే దివ్య సప్రసాదం ఇచ్చేటువంటి సమయంలోనే దివ్య పూజా బలిలో ప్రతి ఒక్కరు కూడా గేటు దగ్గర సిద్ధపడి ఉన్నట్లయితే, నేను అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి పూజ అయిన తర్వాత మీరు బ్యాడ్జెస్ ధరించినట్లయితే మీ దగ్గరకు వారందరూ కూడా రావటం జరుగుతుంది. మరి ఏ గృహం వాళ్ళు ఎంతమందిని తీసుకువస్తారు, తీసుకురండి అని చెప్తే దానికి తగిన విధంగా ఆ గృహాలకు తీసుకువెళ్ళండి. ప్రతి ఒక్క గృహాన్ని మర్చిపోకుండా గృహానికి తీసుకువెళ్ళండి. తద్వారా ఆ గృహానికి ఆశీర్వాదాలు ఉంటాయి. మరి వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా సంతృప్తిగా ఆనందంగా తిని వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. కావున ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక అరగంట గంట సేపు లేట్ అవుతుంది. ఒక అరగంట గంట సేపు లేట్ అవుతుంది. పూజ అయిన తర్వాత ఈ యొక్క సమయాన్ని కేటాయిస్తే తరువాత ఇక మనము మన పనుల్లో నిమగ్నం కావచ్చు. భోజనం పెట్టకుండా వారిని పంపితే మరలా వారు బయటకు వెళ్ళి చెప్పేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక అరగంట సేపు మీ సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని కోరుతూ ఉన్నాను. దివ్యవాణి టీవీ రికార్డింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరం. ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకంగా వారి పేర పండుగ దివ్య పూజాబలి రికార్డింగ్ చేయబడుతుంది. కావున దాతలు ఉంటే వారికి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రికార్డింగ్ ఖర్చు 15,000 రూపాయలు. డిసెంబర్ 3వ తేదీన పండుగకు చదివేటువంటి పూజలు, 3వ తేదీన దివ్య పూజా బలికి చదివేటువంటి పూజలు ఈ రోజు సాయంత్రం నుండి సిస్టర్ గారు రాస్తూ ఉంటారు మన యొక్క దేవాలయం వరండాలు. కావున పండుగ పూజలు రాయించుకోదలిచినట్లయితే ముందుగానే సిస్టర్ గారి దగ్గరకు వెళ్ళి రాయించుకొని స్లిప్ను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. నవదిన ప్రార్థనల్లో 9 రోజులకు పూజలు రాయించుకోదలిచినట్లయితే ఈ 9 రోజులు, ఈ రోజు నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా పూజలు ఎవరైతే రాయించుకోదలుచుకుంటూ ఉన్నారో వారందరూ కూడా మన ఉపదేశి మరీల్ గారికి తెలియచేసినట్లయితే వారు రాస్తూ ఉన్నారు. పూజ అయిన తర్వాత భారత మిత్రాన్ని తీసుకుని వెళ్ళగలరు. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గుడి పెద్దలు కూడా ఈ రోజు రేపటి నుండి మీ యొక్క గృహాలను సందర్శిస్తారు, మీ గృహాలకు వస్తారు. మరి గృహాలలో ఉండండి. ఏదో ఒక సమయంలో వచ్చినప్పుడు రేపు రాండి, ఎల్లుండి రాండి అని అనకుండా ఉదారంగా సంతోషంగా ఈ పండుగకు సంవత్సరానికి ఒకసారి మనం ఇచ్చేటువంటిది. కావున ఉదారంగా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కావున ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు వచ్చి ఉదారంగా మీ బజారు పెద్దలకు ముందుగానే మీరు ఇచ్చినట్లయితే వారికి కూడా కొంచెం శ్రమ తగ్గించినటువంటి వారు అవుతారు. వారు కూడా పండుగ పూజలో, పండుగ పనులలో వారు కూడా నిమగ్నం కాగలరు. కావున ఈ విషయాన్ని గమనించి వారికి మీరు సహకరించాలని కోరుతూ ఉన్నాను. జ్ఞాన వివాహ ప్రకటన ఇచ్చటనున్న వారందరికీ తెలియచేయట ఏమనగా, గుంటూరు కాపురస్తులు కొవ్వూరు లూర్దు మరియ ఇన్నారావు ఇందిరారాణిల కుమారుడైన ప్రభు చైతన్యకును, ముట్లూరు కాపురస్తులు గోవిందు నిత్య సహాయరాజు అమల కుమార్తె అయిన అఖిలకును దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతూ ఉన్నది. కనుక రక్త సంబంధమైన, వ్యయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన ఆటంకములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్థాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది 2వ ప్రకటన. గత ఆదివారం చందా 3,302 రూపాయలు. గత ఆదివారం చందా 3,302 రూపాయలు. అందరికీ ధన్యవాదములు. ప్రభు కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును. ప్రభు శాంతి సమాధానములతో వారిని దీవించును. కీర్తన 29, 10, 11 వాక్యములు. దయచేసి గమనించండి. పూజ అయిన తరువాత మగవాళ్ళు కొంచెం ఉన్నట్లయితే స్టేజీ మీద ఉన్నటువంటి పశువుల పాక హృదయ మందిరం పక్కన ఉన్నటువంటి షెడ్ వైపు తరలించాలి. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు కొంచెం సహకరించినట్లయితే దానిని మరి హృదయ మందిరం పక్కన ఉన్నటువంటి స్టేజీ ఆ యొక్క షెడ్ వైపు తరలించగలరు. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయకాహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాం. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీనయాత్రములు కంటి పాపవలె కాచి, దీనయాత్రములు కంటి పాపవలె కాచి, దయగలహస్తముతో బ్రోచి నడిపించితివి. దయగలహస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును